ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. యూకే పాపులర్ కేసు ఒకటి చాలా వైరల్ గా మారింది. ఏ యూట్యూబ్ ఛానల్స్ మనం ఓపెన్ చేసినా లేదంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళినా నందూస్ వరల్డ్ కేస్ అని చెప్పి వస్తుంది. యాక్చువల్లీ నందూస్ వరల్డ్ కేస్ అన్నది వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అని దాని డీటెయిల్స్ లోకి వెళ్తే, అంతకుముందు వీళ్ళకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? జగర్లమూడి మధుకర్, తర్వాత ఆనే రమానందన్, వీళ్ళిద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్. అంతకుముందు ఈ రమానందన్ చెప్పారు, నాకు దాంతో ఏమీ సంబంధాలు లేవు అది ఇది అని చెప్పి. నేను మా హస్బెండ్ యాక్చువల్లీ ఆ కంపెనీ స్టార్ట్ చేశారు, ఆయన యాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్. నేను ఎప్పుడో 2025లో రిజైన్ చేశాను అన్నారు. కానీ మొన్న రీసెంట్గా చూసుకుంటే విజయవాడలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అబౌట్ 39 to 40 విక్టిమ్స్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేశారు. దాంట్లో వారు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, వీరిని ఏ విధంగా వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్స్ అన్నవి చేశారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఇది సాక్షి న్యూస్ లో కూడా వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జగర్లమూడి మధుకర్ 2023లో ఇండియాకు వచ్చారు. వీళ్ళవి 2 ఆఫీసెస్ ఉన్నాయండి ఇండియాలో. ఒకటి గుంటూరు అరుండల్పేటలో, రెండోది బేగంపేట్ హైదరాబాద్ సప్తగిరి టవర్స్ లో. ఈ గుంటూరులో ఉన్న ఆఫీస్ వీళ్ళ నాన్నగారు, మధుకర్ గారు నాన్నగారు మోహన్ రావు గారు, ఆయన కూర్చొని ఆయన యాక్చువల్లీ అక్కడ నుంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఆయన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ అది చేసి ఆయన కండక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. దాని తర్వాత యూకే డెస్టినీ స్టాఫింగ్ అండ్ రిక్రూట్మెంట్ అని ఆ కంపెనీకి వీళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. సో 2023లో ఈయన వచ్చిన తర్వాత మేము యాక్చువల్లీ COS ప్రొవైడ్ చేస్తాము యూకేలో, దాని తర్వాత జాబ్ వీసాస్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పి ఈయన చెప్పిన తర్వాత చాలా మంది ఈయన కలిసిన తర్వాత వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్స్ అయితే చేయడం జరిగింది. సో అదే కాకుండా ఈ 39 to 40 బాధితులు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక పర్టికులర్ టీవీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసి వీళ్ళని అప్రోచ్ అయ్యారు. హైదరాబాద్లో అప్రోచ్ అవుతే వీళ్ళతో చెప్పింది ఏంటి వీళ్ళు అంటే, ఇనీషియల్ గా ఒక 50,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. టోటల్ ఖర్చు మీకు 12 lakhs అవుతుంది. ఈ 12 lakhs లో 6 lakhs ఇక్కడ పే చేయాలి, 6 lakhs యూకే రీచ్ అయిన తర్వాత మీరు పే చేయాలని చెప్పి వీళ్ళతో ఒక MOU కూడా ఈ విక్టిమ్స్ తో సైన్ చేయించుకోవడం జరిగింది. ఈ 39 to 40 విక్టిమ్స్ చెప్పడం ఏంటి అంటే, 2 rounds ఆఫ్ ఆడియో ఇంటర్వ్యూస్, దాని తర్వాత ఫ్యూ రౌండ్స్ ఆఫ్ వీడియో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఆడియో అండ్ వీడియో ఇంటర్వ్యూస్ మీరు గనక క్రాక్ చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే, అండ్ వీ విల్ ఇష్యూ COS అండ్ వీ విల్ సీ దట్ యూ విల్ గెట్ అ జాబ్ వీసా అన్నారు. వీటిలో చాలా మంది ఆడియో ఇంటర్వ్యూస్ తర్వాత వీడియో ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యారు. దీని తర్వాత ఏం జరిగింది అంటే, వీళ్ళ జాబ్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అని చెప్పి వీళ్ళకి తెలియపరిచారు. ముందుగా ఏమన్నారంటే, మీకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు, ద రెస్ట్ వీ విల్ మేనేజ్ అండ్ వీ విల్ సీ దట్ యూ విల్ యాక్చువల్లీ గెట్ అ జాబ్. దానికి 6 lakhs ఇక్కడ ఇనిషియల్ గా పే చేయాలి. 50,000 మీరు పే చేసిన తర్వాత వీల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఆ తర్వాత మిగతా 5.5 lakhs పే చేయాలి. 6 lakhs ఇక్కడ ఇండియాలో పే చేసిన తర్వాత మిమ్మల్ని అక్కడికి పిలిపిస్తాము. పిలిపించిన తర్వాత మిగతా 6 lakhs ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అట్లాగా మోస్ట్లీ వీళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయండి. దాని తర్వాత 2023 ఇది 2025-26లో చాలా చాలా ఎక్కువగా న్యూస్ వచ్చింది వీరి గురించి, నందూస్ వరల్డ్ గురించి. కానీ ఒరిజినల్ గా చూసుకుంటే 2023లోనే కొందరు కంప్లైంట్ ఇనిషియేట్ చేశారు. 2023లో ద డెస్టినీ అని ఎక్కడైతే ద డెస్టినీ కన్సల్టెంట్స్ అని గుంటూరు నుంచి ఆపరేట్ చేసిన ఆఫీస్ మోహన్ రావు గారు ఎక్కడైతే కూర్చునేవారు, ఆయన పైన కూడా యాక్చువల్లీ కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన కూడా 2023 నుంచి ఈ వెంట మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్. ఈ విక్టిమ్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ ఇనిషియేటెడ్ సమ్ యాక్షన్. అప్పటికి ఇంకా అంటే FIRs రిజిస్టర్ అవ్వకపోయినా మోహన్ రావుని అయితే పిలిపించారు. ఎందుకంటే ఆయన ఇక్కడుండి అన్ని కార్యకలాపాలు చూసేవాడు కాబట్టి. తర్వాత FIRs కూడా రిజిస్టర్ అయినాయి. తెలంగాణ ఇబ్రాహీంపట్నంలో కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆయన FIR రేస్ చేయించారు. దాంట్లో జగర్లమూడి మధుకర్ అక్యూజ్ నెంబర్ 1, రమానందన అక్యూజ్ నెంబర్ 2, మోహన్ రావు అక్యూజ్ నెంబర్ 3. వీళ్ళైతే అక్యూజ్ నెంబర్ 1, 2 and 3గా
ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. తర్వాత ఏపీలోనూ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి, తెలంగాణ స్టేట్లో కూడా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి. దాని తర్వాత తెలంగాణ పోలీస్ ఏం చేసింది అంటే అన్ని ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియాకి ఎల్ఓసి మాత్రం ఇష్యూ చేసిందండి, ఆ లుక్అవుట్ నోటీస్. అంటే వీళ్ళు ఇండియాలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయినా ఇండియాలోకి ల్యాండ్ అవ్వాలి, ఇండియాలో ఎంట్రీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి ఎంటర్ అవ్వాలి అని ప్రయత్నిస్తే మాత్రం దే విల్ డెఫినెట్లీ బి అరెస్టెడ్. సో ఎల్ఓసి కూడా ఇనిషియేట్ చేశారు. ఈ విక్టిమ్స్ చెప్పడం ఏంటి అంటే ఈ 39 to 40 విక్టిమ్స్ వీళ్ళ దగ్గర ఇనిషియల్ అమౌంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకుండా వీళ్ళ జాబ్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అని చెప్పి, తర్వాత మీ అమౌంట్స్ అన్ని కూడా రీఫండ్ రావని చెప్పి కూడా అన్న తర్వాత వీళ్ళ సైబర్ క్రైమ్ సెల్ కి కూడా వెళ్ళారు. సైబర్ క్రైమ్స్ లో కూడా దే ట్రై టు లాడ్జ్ ఎ కంప్లైంట్. ఇప్పుడు మనం దీంట్లో లీగాలిటీ చూసుకుంటే విల్ జగర్లమూడి మధుకర్ అండ్ రమానందన will they be punished? If at all they will be punished, what is the benefit for the victims? Will the victims be able to get back all their money? Another question. ఇప్పుడు వీళ్ళు పే చేసిన డబ్బులన్నీ కూడా వీళ్ళకి రిటర్న్ వస్తాయా? Merely by registering criminal cases against them, both in Andhra and Telangana. Will the law and order police, where Arundalapet and other police stations, will they be able to recover the money and will they be able to pay it back to the victims? Can the victims be compensated? What is the law saying? What is the legality? What are the chances of recovery? ఇవన్నీ చూసుకుంటే యాజ్ పర్ లా వీళ్ళకి ఇక్కడ పోలీస్ వారు వీరికి న్యాయం చేయాలన్నా, జస్టిస్ చేయాలన్నా కానీ ఈ జగర్లమూడి మధుకర్ తర్వాత రమానందన్ వీళ్ళిద్దరు దే ఆర్ నాట్ యాక్చువల్లీ ద నేటివ్స్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. దే ఆర్ నాట్ ఓనింగ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే ట్రాన్సాక్షన్ జరిగాయో, పోలీస్ అయితే బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేశారు. మరి మనకి క్లారిటీ లేదు వాటిలో ఎంత అమౌంట్ ఉండింది, దాని తర్వాత పోలీస్ ఎంత అమౌంట్ సీజ్ చేసింది అన్నది కూడా క్లారిటీ లేదు. ఆ అమౌంట్ సీజ్ చేసినా గానీ ఆ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న అమౌంట్స్ విల్ ఇట్ బి సఫిషియంట్ టు కాంపెన్సేట్ ఆల్ ది 39 to 40 విక్టిమ్స్? ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ విక్టిమ్స్ ఉన్నారు అంటున్నారు, కానీ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఓన్లీ 39 to 40. వీళ్ళే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వీళ్ళని కాంపెన్సేట్ ఎట్లా చేయాలి? రెండో క్వశ్చన్ ఏంటి అంటే లీగాలిటీ. లీగాలిటీ ఎట్లా? when the amounts collected by the couple, Nandu's World couple, is amounting to crores of rupees, can the law and order police deal with such cases? Does the law and order police have that jurisdiction? ఈ రెండు క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చూసుకుంటే నో. ఒక పోలీస్ స్టేషన్ కి, ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కి సెవరల్ క్రోర్స్ ఎకనామిక్ ఆఫెన్స్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు, అథారిటీ లేదు. కనుక ఈ విక్టిమ్స్ అంతా కూడా ఏం చేయాలంటే దే హ్యావ్ టు యాక్చువల్లీ ఫైల్ అన్ అప్లికేషన్. దే హ్యావ్ టు గో అండ్ దే హ్యావ్ టు రిక్వెస్ట్ ద పోలీస్ టు ట్రాన్స్ఫర్ ద కేస్ టు ది ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్. మల్టీ క్రోర్ స్కామ్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ లోకి రాదు. మల్టీ క్రోర్ స్కామ్ అయినప్పుడు ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ కే వస్తుంది. కాబట్టి ఈ కేసెస్ ని ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ వారు డీల్ చేయాలండి. వాళ్ళకి ఒక స్పెషల్ జ్యూరిస్డిక్షన్ అండ్ స్పెషల్ అథారిటీ ఉంది ఫర్ రికవరింగ్ ది ఎంబెజిల్డ్ అమౌంట్స్. ఇక్కడ మనీ లాండరింగ్ ఉంది, చీటింగ్ ఉంది, ఎంబెజిల్మెంట్ ఆఫ్ మనీస్ ఉన్నాయి. కాబట్టి ఈ మనీ లాండరింగ్, ఎంబెజిల్మెంట్ ఆఫ్ మనీ వీటన్నిటినీ కూడా రికవర్ చేయగలిగే ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంది అంటే అది ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్. కాబట్టి వీళ్ళంతా కూడా దే హ్యావ్ టు యాక్చువల్లీ డీల్ విత్ ది ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ఫర్ రికవరీ. ఇది కాకుండా ఇంకొక లీగాలిటీ మనం చూసుకుంటే ఈ కంప్లైనెంట్స్ ఆఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి వెళ్ళి కూడా వీళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి, వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేస్తుందంటే యూకే ఎంబసీ ఇన్ ఇండియాకి, తర్వాత ఇండియన్ ఎంబసీ ఇన్ యూకేకి రాసి వీళ్ళ ఎక్స్ట్రడిషన్ కానీ, లేదంటే వీళ్ళ ఫార్మల్ అరెస్ట్ కానీ, లేదంటే వీళ్ళ డిపోర్టేషన్ కి కానీ ఈ ఎంబసీస్ రిక్వెస్ట్ చేసినప్పుడు యూకే ఎంబసీ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ దేర్ కన్సర్న్ యూకే పోలీస్. దాని తర్వాత వీళ్ళని ఇండియాకి పంపించడం జరుగుతుంది. ట్రయల్ అనేది ఇండియాలో కంక్లూడ్ అవ్వచ్చు. సో ఈ లీగల్ ఇంటిగ్రిటీస్ అన్ని కూడా స్కిప్ చేశారండి. వీటన్నిటిని కూడా యాక్చువల్లీ ఫాలో చేయట్లేదు. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ రిజిస్టర్ చేసింది. విల్ ద లా అండ్ ఆర్డర్ పోలీస్ బీ ఏబుల్ టు గో ఆల్ ద వే టు యూకే, అరెస్ట్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ హియర్? ఇట్స్ నాట్ పాసిబుల్.
unless and until the Ramananda couple, the Nandu's World couple, they come to India voluntarily, the law and order police at Arundalpet or even at Ibrahimpatnam, they do not have any right or jurisdiction to arrest them. If they have to go to UK, there's a lot of process and it's not easy for the law and order police to deal with. Andakane, UK embassy has to intervene. The Indian embassy in UK has to intervene. And official complaints have to be lodged at UK. Unless and until these procedures are followed, justice anadi proper ga meet avatam, it's quite difficult and it's a quite lengthy process. Thank you.